అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకట్రావుని, డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనకి చాలామందికి ఈరోజు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం తోటి చాలా బాధపడుతూ ఉన్నారు. యూరిక్ యాసిడ్ ఎన్ని రకాల మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు అయినా కూడా తగ్గని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఫస్ట్ మనం యూరిక్ యాసిడ్ అంటే ఏంటో ఇప్పుడు మనం ప్రధానంగా ఎలా మనకి ఈ సమస్య వస్తుందో తెలుసుకున్నట్లయితే, మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్సెస్ ప్రొడక్షన్, అంటే అధిక మొత్తంలో శరీరం ఉత్పత్తి యూరిక్ ఆమ్లాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం వల్ల, మరియు ఈ యూరిక్ ఆమ్లాన్ని బయటికి పంపించలేకపోవడం వల్ల ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది మనకి రక్తంలో ఎక్కువ స్థాయి పెరిగి మనకి జాయింట్ల మధ్యలో క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అవి సూదుల వలె కుచ్చుకొని మనకి నొప్పిని కలిగిస్తుంది యూరిక్ యాసిడ్. అయితే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఎలాంటి వారికి వస్తుంది అని మనం చూసుకున్నట్లయితే, అధిక మొత్తంలో మన మాంసాహారాలు తినేవాళ్ళు, ఎర్ర మాంసం ఏదైతే లివర్ లాంటిది ఎర్రటి మాంస పదార్థాల్లో ఈ ప్యూరిన్ అనే పదార్థం అధిక మొత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాల్లోనే మనకి యూరిక్ ఆమ్లం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంది. అయితే ఎక్కువగా బీర్ తాగే వాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువ సేవించే వాళ్ళల్లో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ అనేది అధిక మొత్తంలో రక్తంలో ఉంటుంది. అదేవిధంగా మూత్రపిండాల సమస్య ఉన్నవారికి కూడా యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. డయాబెటిక్ మధుమేహం సమస్య ఉన్నవారికి కూడా యూరిక్ యాసిడ్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది. అది చూసుకున్నట్లయితే ఇవాళ క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్నటువంటి వాళ్ళల్లో కూడా యూరిక్ యాసిడ్ అనేది అధిక మొత్తంలో నమోదవుతుంది. అదేవిధంగా మనకి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా యూరిక్ యాసిడ్ అనేది కూడా ఉత్పత్తి అవుతుంది ఎక్కువగా అధిక మొత్తంలో. అయితే ఈ యూరిక్ యాసిడ్ని మనం తగ్గించుకోవడానికి ప్రధానంగా ఆహార అలవాట్లు అనేది మార్చుకోవటం సహజంగా మనం పాటిస్తూనే ఉంటాం. అయితే దీన్ని మనం పూర్తిగా నివారణ తెచ్చుకోవాలి, మన బాడీలో ఆ యూరిక్ యాసిడ్ రక్తంలో స్థాయిని తగ్గించాలి అంటే మనకి యూరిక్ యాసిడ్ వల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంటుంది. అధిక మొత్తంలో కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా యూరిక్ యాసిడ్ వల్ల సంభవిస్తుంది. మూత్రపిండాల వైఫల్యం కూడా ఈ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ యూరిక్ యాసిడ్ని సింపుల్గా తగ్గించుకునే విధానం మనం చూసుకున్నట్లయితే అది ఎక్కడో లేదండి, మందు మన కిచెన్లోనే ఉంది. వామ, అజ్వాన్. ఈ యొక్క వామాని ఒక 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని వామ 1 స్పూను, ఆమ్లా పౌడర్, ఉసిరి పౌడర్ 2 చెంచాలు, తర్వాత ఈ కాచి వడగట్టి 1 గ్లాస్ అయ్యేదాకా కాచాలి, మరిగించి వడగట్టుకొని చక్కగా దాంట్లో తులిసాకులు ఒక 5 నుంచి 6 తులిసాకులు వేసుకొని కనుక తాగినట్లయితే యూరిక్ యాసిడ్ బాధ నుంచి చక్కటి ఉపశమనం మనం పొందవచ్చు. ఇందులో తులసి అధికంగా వేసుకున్నా కూడా ఇది ఎక్కువ యూరిన్ ఎక్సెస్ బయటికి పంపించి ఆ క్రిస్టల్స్ అన్ని బయటికి పంపించే విధంగా ఇందులో తులసి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తులిసాకులు 5 నుంచి 10 వరకు కూడా వేసుకోవచ్చండి. చూశారు కదా ఎంత సింపుల్ యూరిక్ యాసిడ్ ఇంట్లోనే తగ్గించుకోవడం. ఈ విధంగా చేసుకొని యూరిక్ యాసిడ్ నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళి మీ డబ్బును వృధా చేసుకోకుండా చక్కగా మన వంటగదిలోనే కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందుల్ని మనం ఈ విధంగా తయారు చేసుకొని వాడినట్లయితే 6 ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయని ఆశిస్తున్నాను. నమస్కారం.